హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిఫీ లవర్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను కామారెడ్డిలో ఉన్న దోమకొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద డోర్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వంగానే ఇలా అన్ని గార్డెన్ టైపు చెట్లు అన్నీ ఉన్నాయి. సీ దిస్ ట్రీ గాయస్, భలేగా అసలు ఎడ్జెస్లోనే ఫ్లవర్స్ ఉన్నాయి, ఒక్క లీఫ్ కూడా లేదు. అసలు ఈ ట్రీ అయితే నాకు భలే నచ్చింది గాయస్. మనమైతే నెక్స్ట్ రాణిగారి కోటనైతే చూద్దాం గైస్. ఇక్కడ మనమైతే రాణిగారి గేట్ దగ్గర అయితే ఉన్నాము. అసలు లోపల చూడండి గైస్, ఎంత గ్రీనరీ ఉందో. లోపలికి మనల్ని అయితే అలో చేయట్లేదు గాయస్, అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా. ఇప్పుడైతే మనం కోటకి ఈస్ట్ సైడ్ ఉన్న శివాలయం చూడండి. ఇదైతే 750-800 years ఓల్డ్ టెంపుల్ అంట గైస్. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి గైస్. ఇదైతే కాకతీయ పీరియడ్ నుంచి ఉందంట గైస్ టెంపుల్. మళ్ళీ దీన్ని 2006లో రీమోడిఫైయింగ్ అయితే చేశారు. ఈ ప్లేస్లో అయితే సైనికులు ఉండేవారంట గైస్ అప్పట్లో. ఈ ప్లేస్ అయితే రాణిగారి కోట పక్కనే ఉంది గైస్. ఒకసారి మీరు ఈ వీడియో అయితే కనిపిస్తుంది, అందులో చూడండి. మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది గైస్. ఈ ట్రీ గుర్తుందా మీకు? స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ ట్రీ గురించి. అయితే ఈ ప్లేస్లో బాణాలు అనేది ఎలా వేయాలనేది ప్రాక్టీస్ చేస్తుంటారంట గైస్ వాళ్ళు అప్పట్లో. ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి రాణిగారి కోట. అసలు ఎంత బాగుందో బ్యాక్ సైడ్ నుంచి అయితే. అసలు చెట్లు అయితే భలే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక మ్యాంగో ట్రీ కనిపిస్తుంది కదా, అక్కడే నేను ఫొటోస్ ఇక్కడైతే ఫొటోస్ వచ్చాయి కదా గాయస్, అసలు చాలా బాగా వచ్చాయి. స్టార్టింగ్లో చెప్పాను కదా గైస్ ఫ్లవర్స్ గురించి. సేమ్ ఫ్లవర్స్ ఈ శివాలయంలో కూడా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ని ఏం పట్టుకుని తిరుగుతున్నాను చూడండి. ఇదైతే ఎంట్రన్స్ నుంచి రాణిగారి కోట. ఇదైతే కోటకి ఎగ్జిట్ సైడ్ నుంచి తీసిన వీడియో. కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎగ్జిట్ వరకు కనిపిస్తుంది ఇది. ఇదైతే స్టార్టింగ్లో ఉన్న చిన్న కోట లాంటిది. మేబీ ఇందులో ఎవరైనా ఉంటున్నారేమో మరి. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి, కానీ మేము అక్కడికి మాత్రం వెళ్ళలేదు. మాకు తర్వాత తెలిసింది ఎగ్జిట్ అయ్యేటప్పుడు.